ప్రభుద్రోహం దేశద్రోహం చేసి పారిపోయిన కోశాధికారి ధర్మదేవు కొడుకు అన్నమాట. బహుశా ఆ ద్రోహే నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు. అవునా? కాదు, నా పుట్టుక గురించి తెలుసుకున్న నేను నా తల్లిని కలుసుకోవడానికి వచ్చాను. మీ ప్రభుత్వం నా తండ్రి మీద ద్రోహి అనే ముద్ర ఎందుకు వేసిందో తెలుసుకోవడానికి వచ్చాను. ఏ పాపం ఎరుగని నా కన్న తల్లిని బానిసగా మార్చి కరటాల వెనుక కష్టాల పాలు ఎందుకు చేశారో తెలుసుకుని ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చాను. దేశద్రోహి కొడుకు అయిన నువ్వు క్షమించండి. ద్రోహి అని నా తండ్రిని నిందించే ముందు ఆయన ఏ ద్రోహం చేశారో చెప్పండి. నా తల్లి ఏ నేరం చేసిందో చెప్పండి. ఆ వివరాలన్నీ వినాలనుకుంటున్నావా? అయితే విను. మా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తూ నమ్మకంగా రాజభక్తితో ఉండే నీ తండ్రి ధర్మదేవును 20 ఏళ్ల క్రిందట ఒక ముఖ్య విషయమై మా రహస్య మందిరానికి పిలిపించాం. ధర్మదేవ్, ప్రస్తుతం భారతదేశ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. వ్యాపార నిమిత్తమై ఈ గడ్డ మీద అడుగుపెట్టిన తెల్లదొరలు విభజించి పాలించు అన్న సూత్రంతో దేశాన్ని విస్తరించుకుంటున్నారు. సంస్థానాలను ఆక్రమించుకుని ఖజానాలను కొల్లగొట్టి మన దేశ సంపదను వాళ్ల దేశానికి తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ప్రాణాల కంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది మన దేశానికే గర్వకారణమైన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం. అవి మన ఖజానాలో చాలా కట్టుదిట్టాలతో భద్రంగా ఉన్నాయి ప్రభు. ఎంత భద్రంగా ఉన్నా తెల్లవాళ్లు సంస్థానాన్ని ఆక్రమించుకున్న మరుక్షణంలో వాటిని సొంతం చేసుకుంటారు. కనుక వాటిని రహస్యంగా ఇక్కడి నుంచి తరలించి వేరెక్కడైనా భద్రపరచాలి. ఆ బాధ్యత నీకప్పగిస్తున్నాను. రాక కోసం మేము బాబు ఎదురు చూస్తూ ఉంటామండి. బాబు, అల్లరి చేయకూడదు. అమ్మ మాటే వినాలి. అలాగే నాన్న. ఏమిటి సమరసింహ, నువ్వు చెప్తున్నది నిజమా? అవును మహాప్రభు. నమ్మిన బంటుగా విశ్వాసపాత్రుడుగా నమ్మించిన ఆ కోశాధికారి నిన్ను పొడిచాడా? అడవి మార్గాన మేము వెళుతుండగా మన వాళ్ళందరినీ తూట్లుగా కాల్చి ఆ సంపదను ఎత్తుకుని పారిపోయాడా? ఆ విధంగా మా సంస్థానానికే కాక దేశానికే గర్వకారణమైన ఆ సంపదను తీసుకొని మోసంతో ద్రోహంతో తోటి మనుషుల్ని హత్య చేసి పారిపోయాడు నీ తండ్రి ధర్మదేవ్. అందుకే భర్త చేసిన నేరానికి శిక్షగా నీ తల్లి బానిస బ్రతుకుతోంది. సమరసింహుడి సాక్ష్యం తప్ప మరే ఆధారం లేదు. నా తండ్రి ఆ ఘోరం చేశాడు అనటానికి ఆ సిపాయి తప్ప వేరెవ్వరూ సాక్షులు లేరు. ఒక్క మనిషి మాట నమ్మి నా తండ్రిని ద్రోహిగా ఎలా నిర్ణయించారు ప్రభు? ద్రోహి కాకపోతే ఇన్నేళ్లుగా ఆ సంపదతో ఎందుకు తిరిగి రాలేదు? ఏ దుర్మార్గులైనా దాడి చేసి దోచుకుంటారేమోనన్న భయంతో రాకపోయి ఉండొచ్చుగా. అలా నువ్వు సమర్థించినంత మాత్రాన కనిపించే నిజాన్ని కాదు అని ఎలా ఒప్పుకోమంటావు? ఒకవేళ ఈనాడు మా నాన్నగారు తిరిగొచ్చి నిజాలు బయట పెడితే ఆయన్ని మన్నించి వదిలేస్తారా? అతి విలువైన ఆ సంపద ఏమైందో తెలిసిన తర్వాతే నీ తండ్రికి మన్నింపు. అయితే నాకు అవకాశం ఇవ్వండి. నేను నా తండ్రిని ఆ సంపదను తీసుకొచ్చి మీకు అందజేస్తాను. సరే, ఒక్క షరతు. నీ తండ్రిలాగే నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోయి కనిపించకుండా వెళ్ళిపోతావేమో. అందుకే నీకు ఒక్క నెల రోజులు మాత్రమే గడువు ఇస్తున్నాం. ఆ నెల దాటేటప్పటికి నువ్వు తిరిగి రాకపోతే బందీగా ఉన్న నీ తల్లిని ఉరి తీస్తాం. అది నీకు సమ్మతమేనా? మీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి 30వ రోజు ముగిసేలోగా నా తండ్రిని ఆ సంపదను తీసుకొస్తాను. ఆయన్ని నిర్దోషిగా నిరూపిస్తాను. అతన్ని విడుదల చేయండి. అమ్మా, నా ఈ ప్రయత్నంలో నేను గెలవాలని దీవించమ్మా. నువ్వు గెలవాలని, ధర్మాన్ని నిలపాలని
మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను బాబు. ఇందులో మీ నాన్నగారి బొమ్మ ఉంది. అదే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. వదిలేయండి. ఏమిటి మీరు చేయబోయే పని? ఒంటరిగా కనిపించిన ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తారా? ఒంటరిగా మీరు ఇలాంటి ప్రదేశానికి రావడం మంచిది కాదమ్మా. మిమ్మల్ని ఎవరో ఆపరు. వెళ్ళిపోండి. స్వప్న, ఏమిటమ్మా? విహారానికి వెళ్ళిన మిమ్మల్ని ఆటవికులు ఎవరో చుట్టుముట్టి అల్లరి చేయబోయారట. అవును నాన్న, సమయానికి ధర్మన్న దొరొచ్చి మమ్మల్ని కాపాడి ఇంటికి పంపాడు. ధర్మన్న దొర? అవును, ఆయన్ని చూస్తే నిజంగా దేవుళ్లాగే ఉన్నాడు. అందుకే ఆయన బొమ్మ గీశాను. సమరసింహ, ఆ దోపిడీగాలతో నువ్వు చేయగలిపావా? కోట్ల విలువైన వస్తువులు చేజిక్కించుకోవాలంటే తప్పుడు మనుషులతో చెయ్యి కలపక తప్పదు ధర్మదేవ్. రాజద్రోహి, ఈ దేశ సంపద మీకు దక్కనేమనరా? ధర్మదేవ్, ధర్మన్న దొర పేరుతో నువ్వెక్కడ దాక్కున్నావో ఇప్పుడు అర్థమైంది.
ఎక్కడికి బయలుదేరారు? అన్యాయం అంతు చూడ్డానికి. అంటే నగరంలోని నాగరికుల మీదక? అవును, అవసరమైతే మా ప్రాణాలు పోగొట్టుకునైనా సరే మా ధర్మనధరని కాపాడి తెచ్చుకుంటాం. ఏడు బిజులు నువ్వు చెప్పేది? ధర్మన దొర వాళ్ళ చేతుల్లో ఉన్నాడా? అవును దొర, ఆ మేయర్ గారి సిపాయిలతో దొంగదాడి చేసి అడ్డొచ్చిన మా ఓళ్ళని కాల్చేసి దొరను పట్టుకుపోయాడు. అందుకే మా తండా మొత్తం అగ్గమంటై కదులుతున్నాం. బిజిలీ, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ ఉంది. ఆయన మీకు దేవుడైతే నాకు కన్న తండ్రి. దొర, అవును, కావాలంటే ఈ లాకెట్ చూడు. అయితే పద దొర, మనందరం కలిసి ఆ మేయర్ గారిని అంతం చేద్దాం. వద్దు బిజిలీ, అంతా కలిసి యుద్ధానికి బయలుదేరితే ఆయన ప్రాణానికే ప్రమాదం తలపెట్టచ్చు ఆ మేయర్. కొన్ని సమయాల్లో శత్రువును కొట్టడానికి కావాల్సింది సాహసం కాదు, తెలివితేటలు. నేనే ఒంటరిగా వెళ్ళి ఆయన రక్షణ తీసుకొస్తాను. మేయర్ గారి కోసం వచ్చానని చెప్పు. అలాగే సార్. మీకోసం ఎవరో వచ్చారు సార్. హలో మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్ మేయర్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చావు? చెప్పానుగా మేయర్, ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించినప్పుడు మీరు రమ్మనకుండా వస్తాను, మీరు పొమ్మన్నా ఉంటానని. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటి డాడీ? హాయ్. మీరా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. మన ఆతిథ్యం స్వీకరించడానికి, మనల్ని ఆనందపరచడానికి ఇప్పటికి వీలైందమ్మా ఇతనికి. ఇంతకాలం ఎక్కడున్నారు? ఓ అందమైన అమ్మాయి గుండెలో గూడు కట్టుకుని ఉండిపోయాను. గుడ్ గుడ్. ఎవరా అమ్మాయి? అందమైన కళ లాంటిది, సుందరమైన చిత్రం లాంటిది. హర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డ్రీమ్. అర్థమైంది యంగ్ మ్యాన్, అర్థమైంది. నువ్వు ఇక వెళ్ళటానికి రాలేదు, మాతో పాటే మావాడిగా ఇక్కడ ఉండడానికి వచ్చావని అర్థమైంది. అమ్మా స్వప్న, అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళు. ఈ రాత్రికే బ్రహ్మాండమైన విందు ఇతని కోసం ఏర్పాటు చేస్తాను. కమాన్ కమాన్, టేక్ హిమ్. ఓకే, కమ్. చాలా బొమ్మలు గీసేవే. హౌ ఆర్ దే? విలువ కట్టలేనంత అపురూపంగా ఉన్నాయి. దీని ఖరీదు చెప్పమంటే ఈ బొమ్మను గీసిన చెయ్యనందుకుని ఓ ముద్దు ఇవ్వచ్చు. ఈ బొమ్మ గీసినందుకు ఓ బిగువైన కౌగిలి ఇవ్వచ్చు. ఇక ఈ బొమ్మకి నన్ను నేనే ఇచ్చుకోవచ్చు.